ఇటీవల కాలంలో నిన్న మిథున్ రెడ్డి గారికి బెయిల్ మంజూరు చేశారు. ఒక 10 రోజుల కిందట ధనుంజయ రెడ్డి గారికి, ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా బెయిల్ మంజూరు చేసినారు. బెయిల్ మంజూరు చేసినప్పుడు ఈ యొక్క కోర్టులు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినాయో ఇది మీకు చెంపపెట్టు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. 5 నెలలు 6 నెలల పాటు ఈ యొక్క అధికారులను, ఆ తర్వాత ఒక ఎంపీని తీసుకొని వచ్చి జైల్లో పెట్టినారే, ఈ యొక్క పాపం ఎక్కడ పోతుంది? ఏం తప్పు చేశారని చెప్పి వాళ్ళని పెట్టావు. మరి నిజంగా వాళ్ళు తప్పులు చేస్తే ఈరోజు కోర్టు అన్నటువంటి వ్యాఖ్యలు మీరు ఇంతవరకు ఏ సాక్ష్యాధారాలు, ఇన్ని రోజుల నుంచి వాళ్ళు లోపల పెడితే ఏ సాక్ష్యాధారాలు మీరు రూపించడం లేదు, ఎందుకని వాళ్ళని రోజులను పెట్టాలా అని చెప్పి కోర్టు మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చిందంటే మీరు ఎంత నిక్కచ్చగా ఈ యొక్క మీరు మీ ప్రతిపక్షం మీద దాడి చేస్తున్నారో అర్థమవుతుంది. రెండవది, ఈరోజు రాయలసీమ ప్రాంతంలో పడేటువంటి నీటి సమస్యలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి హయాంలో ఈ యొక్క పోతిరెడ్డిపాడు నుంచి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దాదాపు 80% పూర్తి అయిపోయింది. ఇంకా 20% అయిపోతే గాలేరు నగర్ నుంచి కుప్పం వరకు నీ యొక్క నియోజకవర్గానికి నీళ్లు పోయేదానికి అవకాశం ఉంది. దారిలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఎత్తైనటువంటి ప్రాంతాలు మదనపల్లె కానీ, పొంగనూరు కానీ, రాయచోటి కానీ, కుప్పం వరకు నీళ్లు తీసుకొని పోయేటువంటి ప్రక్రియ మంచి సోర్సు. జిఎన్ఎస్ఎస్లో గండికోటలో నీళ్లున్నాయి. బై గ్రావిటీ వేంపల్లె మండలం వరకు బై గ్రావిటీ ₹1 ఖర్చు లేకుండా వస్తుంది. అక్కడి నుంచి కాలేటివాగు అనే ప్రాజెక్టు తీసుకొని వచ్చి లిఫ్ట్ చేసుకుంటూ పోతే సులభంగా నీ కుప్పంకు నీళ్లు పోతాయి. ఎందుకు నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు? నువ్వు కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. ఈరోజు ఒక 200 కోట్లు ఖర్చు పెడితే ఈ యొక్క ప్రాజెక్ట్ పూర్తయిపోతుంది. దీన్ని పక్కన పెట్టి 80,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఎక్కడో పోలవరం నుంచి తీసుకొని వచ్చి బనకచెర్లకు నీళ్ళు ఇస్తానని చెప్తావు. ఆచరణ సాధ్యమా? నీ దగ్గర ఈరోజు 50 కోట్లు 10 కోట్లు 10 లక్షల రూపాయలు బిల్లు ఉండే వాళ్ళకి సైతం కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు నువ్వు లేవే. కాంట్రాక్టర్కి డబ్బులు రావాలంటే నీ ఆఫీస్ చుట్టుగారి దగ్గరికి పోయి, నీ ఆఫీసులో ఉన్నటువంటి బ్రోకర్ల దగ్గరికి పోయి 10% కమిషన్లు ఇచ్చి డబ్బులు తెచ్చుకుంటాండ్రే. ఇది దౌర్భాగ్యం కాదా చంద్రబాబు నాయుడు గారు? మీరు ఆలోచన చేయండి. సకాలంలో ఈ యొక్క కాంట్రాక్టు బిల్లు చెల్లిస్తే మంచి పోటీ వాతావరణం వస్తుంది. తద్వారా ఈ యొక్క టెండర్ల ప్రక్రియ అంతా కూడా సవ్యంగా జరిగితే రాష్ట్రానికి ఎంతో ఆదాయం చేకూరుతుంది. ఈరోజు అటువంటి పోటీ పరిస్థితులే లేదు. కారణం నువ్వు అవలంబించేటువంటి పద్ధతులు. నీకు నచ్చిన వాళ్ళకి బిల్లు ఇస్తావు, నీ కమిషన్లు ఇచ్చే వాళ్ళకి బిల్లు ఇస్తావు. మరి ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రం ఉంటే దాన్ని వదిలిపెట్టి అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలు ఒక ఎమ్మెల్యే కూర్చొని ప్రస్తావిస్తాడు, మా ప్రాంతంలో ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నామని చెప్తున్నాడు. అసెంబ్లీ ఉండేది దానికే? నీ ఎమ్మెల్యేలకు పని పాట లేకుండా అసెంబ్లీలో కూర్చొని ఒక ఎస్ఐని నేను ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నా, నా లెటర్ ప్యాడ్లు అరిగిపోయినాయి, లోకేష్కి ఎన్ని కావాలంటే అన్ని లెటర్లు ఇచ్చినా, ముఖ్యమంత్రికి ఎన్ని కావాలంటే అన్ని లెటర్లు ఇచ్చినా, ఒక ఎమ్మెల్యేగా నేను ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసుకోలేకుండా పోతా ఉంటే నీ యొక్క ఎమ్మెల్యేల యొక్క స్థాయి ఏ రకంగా ఉందో నువ్వు ఆలోచన చేయి. అంటే ఎమ్మెల్యేలు ఉండేది ఎస్ఐలు ట్రాన్స్ఫర్ చేసేదానికే? అంటే ఎమ్మెల్యే స్వయంగా ఒప్పుకుంటున్నాడు కదా, ఎమ్మెల్యేకి కావాల్సినటువంటి ఎస్ఐ కావాలంటే లోకేష్ యొక్క బ్లెస్సింగ్స్ కావాలా, లేకుంటే చంద్రబాబు నాయుడు బ్లెస్సింగ్స్ కావాలా, నా లెటర్ ప్యాడ్లన్నీ అరిగిపోయినాయని చెప్పి ఒక ఎమ్మెల్యే వాపోతున్నాడు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అది ఒక అపహాస్యం అయిపోయింది. ఆ శాసనసభ అంటే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలకు రావాల్సినటువంటి బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ రావడంలా, వాళ్ళ యొక్క లెక్చర్లకు కానీ వాళ్ళ యొక్క ఫ్యాకల్టీకి ఈరోజు జీతాలు చెల్లించేటువంటి పరిస్థితులు లేవు. నువ్వు డబ్బులు ఇవ్వకుండా కూర్చొని కొత్త ప్రాజెక్టులు తెస్తామని చెప్తావు. నువ్వు తెచ్చే ప్రాజెక్టులన్నీ ఆ యొక్క సీప్లేన్ లాగా ఉంటాయి. ఆ యొక్క సీప్లేన్ నువ్వు ఆ రోజు పెద్ద ఆడంబరాలు చెప్పావు. ఏదో ఈ ప్రపంచానంతా తెస్తాండా, నేను నీళ్లలో నుంచి విమానం తీసుకొని పోయి ఇక్కడ నీళ్లలో లేస్తే మళ్ళా అక్కడ శ్రీశైలంలో నీళ్లలో దిగుతుంది, ఆ యొక్క హెలీ టూరిజంని ఇంప్రూవ్ చేస్తా అని చెప్పావు. ఏమైపోయినాయి ప్రాజెక్టులన్నీ? ఎందుకు ఇంత అవాస్తవాలు మాట్లాడుతున్నావు? ఎందుకు ప్రజలు పడుతున్నటువంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నావు? నిరంతరం
ఈరోజు మీరు చేసేటువంటి ప్రక్రియ ప్రజలు గమనిస్తున్నారు. ఏరు దాటేదానికంతా అదేదో సామెతున్నట్లు ఏరు దాటేంత వరకు ఏరు దాటేంత వరకు మల్లన్న గొప్ప మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు నువ్వు అధికారం వచ్చేంత వరకు ఆ కాపు కమ్యూనిటీ లేకుండా ఉంటే నీకు గతి లేదు. ఆ రోజు కూర్చున్నావు, నువ్వు మాట్లాడినావంతా. ఆ రోజు చిరంజీవి నీకు దేవుడు, పవన్ కళ్యాణ్ దేవుడు నీకు. ఈరోజు అంతర్గతంగా బాలకృష్ణ చెప్పకనే చెప్పినాడు. అది ఆయన నోట్లో వచ్చినటువంటి మాట కాదు అది. ఎందుకంటే బాలకృష్ణ యొక్క నైజం నాకు తెలుసు. ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఆయన మాట్లాడినాడు. నీ కుటుంబంలో ఏ రకమైనటువంటి భావన ఉందో ఆయన క్లియర్గా చెప్పాడు. ఏదో చాలా గొప్పగా మాట్లాడుతున్నావు, మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరని. ఏమి బ్లడ్, ఏం బ్రీడు? మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు నువ్వు అనింది మాట్లాడిన తర్వాత మళ్ళా భయపడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి పని కట్టుకొని పవన్ కళ్యాణ్ ఇంటికి పోయినాడు. దేనికి? వాళ్ళకి తెలుసు క్లియర్గా ఈరోజు అధికారంలోకి నువ్వు వచ్చినావంటే అది కేవలం పవన్ కళ్యాణ్ యొక్క బ్లెస్సింగ్స్తోనే, నీ యొక్క శక్తితో కాదు. కానీ అటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇంట్లో పెద్ద అయినటువంటి చిరంజీవి గారిని మీరు మాట్లాడేటువంటి మాటలు ఆ సామాజిక వర్గం సహించదు అని చెప్పేది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా చెప్తున్నాను, చౌకబారు ప్రకటన వదిలిపెట్టండి. అసెంబ్లీని కామెడీ చేసేటువంటి ప్రక్రియ వదిలిపెట్టండి. అసెంబ్లీని మీ యొక్క ప్రత్యర్థుల మీద దుమ్ము పోసేదానికి ఒక ప్రణాళిక వదిలిపెట్టి గట్టి మేలు చేసేదానికి ప్రయత్నాలు చేయమని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి